నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక అద్భుతమైన ఒక మంచి పరిహారంతో మీ ముందుకొచ్చాను. ఈ శ్రావణ మాసంలో చేసుకునే ఒక పరిహారాన్ని అయితే చెప్పబోతున్నాను. ఈ పరిహారాన్ని మనం ఏ సమయంలో చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి, ఇంకా ఎలాంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ క్లియర్గా ప్రతి వీడియోలో చెప్పినట్లే ఈ వీడియోలో కూడా చెప్తానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఎవరైతే ఇక్కడ చెప్పబోయే పరిహారాన్ని చేసుకొని ఈ చెప్పబోయే మంత్రాన్ని పఠించినట్లయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ముందు మనమైతే కాస్త తెలుసుకుందాం. ముందుగా పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. మారేడాకులు కావాలి. ఇవి ఎన్ని తీసుకోవాలనేది కూడా చెప్తానండి. అలానే ఇలాంటి గులాబ్ జెల్ అనేది కావాలండి. ఇంకాను మంచి గంధం కావాలండి. ఇక్కడ ఒక చిన్న మంత్రం కూడా ఉంటుందండి. చాలా ఈజీగా ఉండే పరిహారం ఇది. ఈ శ్రావణ మాసంలో మీరు అమ్మవారి దగ్గర చేసుకున్నట్లయితే మీ యొక్క ప్రతి కోరిక నెరవేరుతుంది. అద్భుతంగా ధనాకర్షణ కలుగుతుంది. మన శాస్త్రంలో వివరించబడిన అద్భుతమైన పరిహారం అన్నమాట ఇది. ముందుగా ఈ శ్రావణ మాసంలో మీరు చక్కగా ఈ ఆకులు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవి ఎన్ని ఆకులు తీసుకోవాలనేది కూడా చెప్తాను. మీరైతే సోమవారం రోజున పొరపాటును కూడా ఈ మారేడు ఆకులు కొయ్యకండి. ముందు రోజున తెచ్చుకోవడమా లేదంటే మంగళవారం రోజైనా సరే కోసుకొని ఉపయోగించుకోవచ్చు. ఈ పరిహారాన్ని మీరు మంగళవారం రోజున కానీ లేదా శుక్రవారం రోజున కానీ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇక ఈ పరిహారానికి ఈ మారేడు ఆకులు ఒక 2 కానీ, ఒక 5 ఆకులు కానీ, లేదంటే 9 ఆకులు కానీ, లేదా 11 కానీ, 21 కానీ, 108 సంఖ్యల్లో మీరు ఈ ఆకుల్ని తీసుకోండి. ఇక్కడ ఈ పరిహారం విషయంలో 2 ఆకులతో చేసుకోవచ్చు, 5 ఆకులతో చేసుకోవచ్చు, 11, 21, 108 ఆకులతో సరే మనం చేసుకోవచ్చు. చెప్పాను కదండి సంఖ్యలు. ఆ సంఖ్యల్లో మీకు కుదిరిన ఆకుల్ని ఎన్ని తెచ్చుకుంటారో అన్ని ఆకులతో పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల కలిగే ఉపయోగం ఏంటో కాస్త తెలుసుకున్న తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలనేది నెక్స్ట్ చూద్దాం. ఇది ఒక తాంత్రిక పరిహారం అండి. ఇది పూజా విధానం అయితే కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తాంత్రిక పరిహారాలు ఏ రోజు ఏ సమయంలో చేసుకోవాలి, అలానే అక్కడ తప్పకుండా అదే సమయంలో మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే కొందరు అడుగుతున్నారు, ఆ రోజున కాకుండా తర్వాత రోజున చేసుకోవచ్చని అడిగారు. నేను చాలా వరకు ప్రతి ఒక్క వీడియోలో చెప్తానండి క్లియర్గా. రెగ్యులర్గా చూసేవారనుకోండి కొందరు అనుకోవచ్చు, ప్రతి వీడియోలో ఇదే మాట అండి అని అనుకుంటారేమో. ప్రతి ఒక్కరికి తెలియచేయాలండి, తెలుసుకొని పాటించాలి అందరూ. అలానే నేను చెప్పడం కూడా నా ధర్మం అండి. అందుకే చెప్తున్నాను. ఇవన్నీ తాంత్రిక పరిహారాలు మామూలుగా పూజ చేసుకునే విధంగా ఉండవండి. అక్కడ సమయము రోజును బట్టే మనకు ఫలితం అనేది వస్తుంది. మనకు తోచిన విధంగా చేస్తే ఫలితాలు రావు. మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. చూస్తే మీకు ప్రతి ఒక్క పాయింట్ అర్థమవుతుంది. మీరు స్కిప్ చేస్తారు, సరిగ్గా అర్థం చేసుకోరు, మళ్ళీ అడుగుతారు. మీరు అడిగిన వెంటనే నాకు అర్థమైపోతుందండి మీరు స్కిప్ చేశారని. స్కిప్ చేయకుండా అర్థం చేసుకొని పాజిటివ్ మైండ్తో ఈ పరిహారం చేసుకుంటే అలానే నాకు ఫలితం వస్తుంది అని మొదలుపెట్టండి. ఈ పరిహారం కేవలం ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం, శుక్రవారాల్లో చేసుకునేది కాబట్టి మీకు ఉపయోగపడమే కాకుండా 10 మందికి ఉపయోగపడేలా ఒక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీ యొక్క లైక్ వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది. నాకు కాస్త మన సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి మంచి విషయాలు మీకు అందజేసేలా నాకు ఇంట్రెస్ట్ ఇచ్చిన వారు అవుతారు. ఇక సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఎన్నో సమస్యలకు సంబంధించిన పరిహారాలు చెప్పానండి. మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. మనసుకు ప్రేరణ కలిగిన ఒక పరిహారాన్ని మీరు ఎంచుకొని ప్రయత్నించేయండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు వీడియోస్ని మిస్ అయినా కానీ కమ్యూనిటీ బాక్స్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఒకసారి చూడండి నేనేం పోస్ట్ చేశాననేది. ఇక మనం పరిహారం మాటకు వెళితే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల మీ యొక్క ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది. లక్ష్మి అమ్మవారి యొక్క ఆకర్షణ అనేది మీకు కలుగుతుంది. జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉంటారు. ఆర్థిక సమస్యల నుంచి మెల్లమెల్లగా బయటపడతారు. ధన రాబడి పెరిగే మార్గాలు తెలుస్తాయి. ఇంకా కుటుంబంలో సఖ్యత, ప్రేమానురాగాలు ఇవన్నీ కూడా పెరుగుతాయండి. చాలా ఈజీగా ఉంటుంది. విశేషమైన పరిహారం అన్నమాట. ఖచ్చితంగా మార్పులను అయితే చూస్తారండి. శ్రావణ మాసం అంటేనే పర్వదినాల్లో మనం చేసుకునేది కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలను చూస్తారు. ముందుగా మీరు ఏం చేస్తారనేది చక్కగా దేవుని మందిరంలో ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ మారేడు ఆకులు చూస్తున్నారు కదండి, ఒక 2 కానీ 5 కానీ చెప్పాను కదండి. అంటే మీరు ఎన్ని సంఖ్యలో తీసుకుంటారో అన్ని సంఖ్యలో తీసుకోండి. ఇక్కడైతే నేను ఒక 2 బిలవ దళాలను చూపిస్తానండి. ఈ రెండిటితోనే చేసుకోవచ్చు మనం కూడా. ముందుగా మీరు ఈ గంధం ఉంది కదండి, ఈ గంధం తీసుకోండి. కాస్త మంచిగా షాప్ నుంచి ఒక చిన్న ప్లేట్లో కాస్త వేసుకొని కాస్త గులాబీ జెల్లు అంటే కాస్త పోసి పేస్ట్లా తయారు చేసుకోండి. ఇక్కడ
అయితే పరిహారాన్ని ఎన్ని వారాలు చేయాలి ఏంటనేది చెప్తానండి. ముందైతే మీరు ఈ విధంగా పేస్ట్‌ల తయారు చేసుకోండి. ఇక ఈ పరిహారపు నియమ నిబంధనల విషయానికి వస్తే పరిహారాన్ని మీరు చేసేటప్పుడు నాన్ వెజ్ అయితే తీసుకోకూడదు. అలానే మీరు నెలసరిలో ఉన్నప్పుడు కూడా ఈ పరిహారాన్ని చేయకూడదు. ఇంకా ఇంట్లో ఎవరైనా మరణించి ఉండి అంటే కొందరు మైలపడతారు కదండీ, నెల మైలపడతారు కదా, కొందరైతే సంవత్సరం వరకు కూడా పెట్టుకుంటారు. అలా ఉన్నా కానీ చేయకూడదు. నియమాలైతే ఇవన్నమాట. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి, చూస్తూ ఉండండి. తర్వాత ఈ గంధం పేస్ట్‌తో ఈ 2 బిల్వదళాల మీద శ్రీం గుర్తు అనేది రాయాలండి. శ్రీ అంటేనే అమ్మవారి యొక్క నామం అని మీ అందరికీ తెలిసింది. మీరు 2 దళాలు తీసుకుంటే రెండిటి మీద రాయండి. 5 తీసుకుంటే 5 టాకుల మీద రాయండి. అంటే మీరు ఎన్ని తీసుకున్నారో వాటి మీద శ్రీం అని అమ్మవారి నామాన్ని రాయాలన్నమాట. ఇక్కడ నేను ఈ 2 ఆకుల మీద రాసి చూపిస్తున్నానండి. మీకు ఎలా కుదిరితే అలా చక్కగా చిన్నగా రాయండి. అది కూడా ఉంగరపు వేలుతో రాయాలి. కాస్త పెద్ద ఆకులు తెచ్చుకుంటే శ్రీం గుర్తు చక్కగా వస్తుందండి. కుదిరితే చూడండి. ఆ విధంగా రాసిన తర్వాత అమ్మవారి స్వరూపమైన అంటే గౌరీ అమ్మవారి దగ్గర కానీ, లేదంటే దుర్గాదేవి అమ్మవారి దగ్గర కానీ, లేదా లలిత అమ్మవారి దగ్గర కానీ మీరు రాసిన ఈ మారేడాకులు ఉన్నాయి కదండి, ఇవన్నీ వాటిని లక్ష్మీ అమ్మవారి దగ్గర పెడితే ఇంకా చాలా శ్రేష్టం అండి. అక్కడైనా పెట్టచ్చు. లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టడానికి చూడండి, లేదంటే గౌరీ అమ్మవారి దగ్గర కానీ దుర్గాదేవి దగ్గర కానీ పెట్టచ్చు అనమాట. ఈ విధానాన్ని మీరు తప్పకుండా పాటిస్తే మంచి మార్పులు చూస్తారండి. సంవత్సరంలో ఒక్కోసారి శ్రావణ మాసంలో 4 మంగళవారాలు వస్తాయి, 5 మంగళవారాలు కూడా వస్తాయి. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు శుక్రవారాలు వస్తాయో అన్ని చేయండి. ఉదయమైనా చేసుకోవచ్చు, సాయంత్రమైనా సరే చేసుకోవచ్చు. అంటే మంగళవారం ఉదయమైనా సరే సాయంత్రమైనా చేసుకోవచ్చు. ఒకవేళ మధ్యలో ఆడవారికి నెలసరి సమయం వచ్చినప్పుడు ఆ వారాన్ని మీరు ఆపేసి మిగతా వారాలను కంటిన్యూ చేయండి. ఈ పరిహారాన్ని మంగళవారం రోజునే కాదండి, శుక్రవారం రోజు కూడా చేసుకోవచ్చు. కుదిరితే వారంలో మంగళవారం శుక్రవారం అంటే వారంలో 2 రోజులు వస్తాయి కదండి, అప్పుడు చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ శ్రావణ మాసంలో వచ్చి ఈ మంగళ శుక్రవారాలను మాత్రం మీరు వదలకుండా చేయండి. ఇది పూజ కాదండి, కేవలం తంత్రం మాత్రమే. చెప్పిన విధంగా చేయండి. మేము మంగళవారం రోజున పూజలు అలాంటివి చేసుకుంటామండి. మరి ఎలా అంటే ఏం పర్వాలేదండి, పూజ చేసుకుంటూనే ఈ తంత్రాన్ని కూడా మీరు చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసే టైంలో చక్కగా మీరు దీపారాధన చేసుకొని అలంకరణగా అమ్మవారికి పూలు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదంటే మీరు సెపరేట్గా కూడా చేసుకోవచ్చండి. లేదా మీరు పూజ చేసే సమయంలో కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఈ బిల్వదళాలని అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత ఒక 2 మంత్రాలు చెప్తానండి. ఈ 2 మంత్రాల నుంచి ఏదో ఒక మంత్రాన్ని మీరు తీసుకొని ఒక 5 నిమిషాల పాటు మీ మనసులో తలుచుకోండి. ఈ మంత్రాలకైతే గురూపదేశం అనేది అవసరం లేదండి. ఆ మంత్రాలు ఏంటంటే ఓం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః. ఈ 2 మంత్రాల నుంచి ఏదో ఒక మంత్రాన్ని ఒక 5 నిమిషాల పాటు మనసులో తలుచుకోవాలి. ముందు కోరిక చెప్పుకోండి, తర్వాత మంత్ర జపం చేసుకోవాలి. మంత్రజపం అయిపోయిన తర్వాత ఇక నిత్య పూజలో మీరు ఏవైనా మంత్రాలని చదువుకోవచ్చు. ఇక అక్కడ పెట్టారు కదండి బిల్వదళాలని, వాటిని మీరు 2వ రోజున తీసేసి ఏదైనా పారే నీటిలో వేసేయండి. లేదంటే మీ ఇంట్లో చెట్ల కుండీలో కానీ, లేదంటే మీ పెరట్లో తప్పకుండా ఒక ప్రదేశంలో మట్టి తీసి గోతులో పెట్టి మట్టితో కప్పేయండి ఆ బిల్వదళాలని. ఈ పరిహారాన్ని మీరు మంగళవారం రోజున చేసుకోవచ్చు, శుక్రవారం రోజున చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే ధనయోగం కలుగుతుంది, ధన ఆకర్షణ కలుగుతుంది. ఇంకా శ్రావణ మాసంలో చేసుకునే పరిహారాల గురించి, పూజల గురించి కూడా చెప్తున్నానండి. ఎవరైనా చూడని వారు ఉంటే కనుక తప్పకుండా చూడండి. తాంత్రిక పరిహారాలు అంటే కాబట్టి మనం చెప్పిన విధంగా ఆ టైంలోనే ఖచ్చితంగా చేసుకోవాలండి. పరిపూర్ణమైన మనసుతో పాజిటివ్ మైండ్తో చేసుకోవాలి. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. చాలా మంచి పరిహారం అండి. తక్కువ అంచనా మాత్రం వేయకండి. ఇలాంటి శక్తివంతమైన పర్వదినాల్లో మీరందరూ చేసుకొని లాభాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. అలానే మీకనే కాకుండా 10 మందికి కూడా ఈ వీడియో చేరి వాళ్ళు కూడా లాభం పొందేలా ఈ వీడియోకి లైక్ చేయడంతో పాటు తెలిసిన వారికి షేర్ చేయడం మర్చిపోకండి. ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. ఇక ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.